హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే ఫాలో అయిపోండి. సో ఆడవాళ్ళు ఇంట్లోనే చేసుకున్న బిజినెస్ ఐడియాస్ అనమాట. సో నేను ఎవరిని చెయ్యి అని చెప్పట్లేదు, నాకు తెలిసిన కొన్ని ఐడియాస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో డబ్బులు మీకు స్కిల్స్ నేర్చుకోవాలి అనుకుంటే యూట్యూబ్లోనే మీకు డబ్బులు లేకుండా కుట్లని, అల్లికలని, యారీ వర్క్స్ అని, స్టిచ్చింగ్ అని, కుచ్చులని, అలా సిల్క్ థ్రెడ్ వర్క్స్ అని చాలా వరకు వీడియోస్ అయితే ఉన్నాయి. సెర్చ్ చేసి చూసి నేర్చుకోండి. అది కూడా ఒక బిజినెస్ లాగా మీరు ఇంట్లోనే రన్ చేసుకోవచ్చు. సో కుకింగ్ అయితే నేర్చుకోండి. కుకింగ్ నేర్చుకున్నారనుకోండి, మీకు బేకింగ్ అంటే కుకింగ్ ఇంట్రెస్ట్ ఉంటే కుకింగ్ కూడా మీరు నేర్చుకొని ఒక బిజినెస్ లాగా రన్ చేయొచ్చు అనమాట. ఇంట్లోనే నేర్చుకొని హోమ్ మేడ్ ఫుడ్స్ తీసుకెళ్ళి అమ్ముకోవచ్చు. నెక్స్ట్ బేకింగ్ అంటే కేక్స్ అలాంటివి నేర్చుకున్నారనుకోండి, అది కూడా ఒక బిజినెస్ లాగా మీరు రన్ చేయొచ్చు అనమాట. అల్లికలు, టైలరింగ్ అలా దేని మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద మీరు ఫోకస్డ్గా ఉన్నారనుకోండి, దాని ద్వారానే మీకు మనీ అయితే ఎర్న్ చేస్తూ ఉండొచ్చు. నెక్స్ట్ మోస్ట్ ట్రెండింగ్ బిజినెస్ శారీస్ బిజినెస్ అనమాట. సో దీనికైతే కొంచెం అమౌంట్ మీరు పెట్టాలి కాబట్టి, సో అమౌంట్ ఉంది అనుకుంటే శారీస్ బిజినెస్ అయితే పెట్టండి. శాలరీ కానీ, శారీస్ కానీ, జ్యువెలరీ కానీ. సో మీకు ఒక అమ్మాయికి ఏమేమి అవసరమో ఒక అమ్మాయిగా మీకే తెలుస్తుంది కాబట్టి, సో అన్నీ మీరు ఒక ఐడియాలజీ ప్రకారం మీరైతే బిజినెస్ అయితే స్టార్ట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మెహందీ డిజైన్స్ వచ్చునుంటే మెహందీ డిజైన్స్ యూట్యూబ్లో షేర్ చేయండి, లేదంటే మీరే కూడా ఇంటికి వచ్చిన వాళ్ళకైతే పెట్టి మనీ అయితే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ బేకింగ్, ఫుడ్ కూడా అంటే కేక్స్ అలాగా ఏదైనా ఫంక్షన్స్కి మీరైతే కేక్స్ బేక్ చేసి ఇవ్వండి, బర్త్డేస్, యానివర్సరీస్ అలాగా. సో అలాంటప్పుడు మీకు మంచి హోమ్ మేడ్ బేకరీ లాగా మీ బిజినెస్ అయితే టర్న్ అయిపోతుంది. నెక్స్ట్ ముందే చెప్పాను కదా, కుకింగ్, హోమ్ మేడ్ ఫుడ్ చాలా వరకు ఇష్టపడి ఉంటారు. వాళ్ళకైతే హోమ్ మేడ్ ఫుడ్ అయితే మీరైతే చేసి పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి టీచర్ కోచింగ్ మీద మీకు అవగాహన ఉంటే ఎన్టీటీ కోచింగ్ సెంటర్ పెట్టుకోండి. సో అది కూడా మీకు మంచిగా యూజ్ అవుతుంది. సో ట్యూషన్స్ పెట్టుకోండి, డ్యాన్స్ నేర్పించండి. సో ఇది కూడా ఒక టర్న్ ఆఫ్ మనీ అయితే ఎర్న్ చేస్తుంది మీకు. యోగా అని, జుంబా క్లాసెస్ అని చాలా వరకు ఉంటుంది. సో ఇంట్రెస్ట్ మీరున్న ఏరియా బట్టి, మీ ఏరియాలో ఉన్న ఇంట్రెస్ట్లు బట్టే మీరైతే బిజినెస్ అయితే పెట్టండి. సో గార్మెంట్స్ పక్కనే ఉంటే మీరు బటన్స్ అని, ఎక్స్ట్రా థ్రెడ్స్ అలాగా వాళ్ళే తీసుకొచ్చి మీకు వేస్తూ ఉంటారు. సో అది కూడా మీరు ఒక బిజినెస్ లాగా అయితే చేసుకోవచ్చు. ప్యాకింగ్ చేయొచ్చు, కడ్డీలు చేసి మీరే అమ్ముకోవచ్చు అనమాట. ఇంట్లో వస్తువుల్ని తయారు చేసి లైక్ క్యాండిల్స్ అని, అగ్గిపెట్టలని అలా చేయండి. సో అది కూడా ఒక మంచి బిజినెస్సే, మంచి అమౌంట్ అయితే మీకు ఎర్న్ చేస్తారు. ఫుడ్ బిజినెస్ చేయండి. ఫుడ్ అంటే పికిల్స్ అని చెప్పి స్నాక్స్ ఇలాగ చేయండి. సో అది కూడా ఒక బిజినెస్సే, మంచిగా రన్ అవుతుంది. సో ఎంబ్రాయిడరీ మిషన్స్తో బిజినెస్ చేయండి. ఎంబ్రాయిడరీ మిషన్స్ పెట్టుకొని బ్లౌజెస్కి ఎంబ్రాయిడరీ వర్క్స్ వేయడము. సో అది కూడా మంచి బిజినెస్సే అనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యూటీ క్లాసెస్ వచ్చి నేర్పించండి. మీకు బ్యూటీ మీద ఇంట్రెస్ట్ ఉంటే బ్యూటీ క్లాసెస్ అయితే నేర్పించండి. సో మీరైతే నేర్చుకోవాలి అనుకుంటే యూట్యూబ్లోనే ప్రతి ఒక్కటి ఉంటుంది కాబట్టి నేర్చుకోండి. లేదు మాకు సరిపోదంటే బయట వెళ్ళి కూడా నేర్చుకోవచ్చు. మీరే ఒక బ్యూటీ క్లాసెస్ నేర్చుకున్నారనుకోండి, ఒక సెలూన్ లాగానో లేదంటే బ్యూటీ పార్లర్ లాగానో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కిరాణా షాప్స్ చిన్న చిన్నగా మేము ఇంట్లోనే అమ్ముకుంటామండి, ఇవన్నీ మాకు అవసరం లేదనుకుంటే కిరాణా షాప్ కూడా బెస్ట్ అండి. ఆ తర్వాత ఫ్యాన్సీ స్టోరు, అమ్మాయిలకు చాలా ఇష్టమైన స్టోర్ కాబట్టి ఫ్యాన్సీ స్టోరు. ఒక అమ్మాయిగా మీకు ఏమేమి కావాలి అమ్మాయిలకి అని తెలుస్తుంది కాబట్టి ఫ్యాన్సీ స్టోర్ కూడా పెట్టుకోండి. బొటిక్ పెట్టుకోండి. మీకు ఫ్యాషన్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే బొటిక్ అయితే పెట్టుకోండి. హ్యాపీగా ఇంట్లోనే మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. జ్యువెలరీ మేకింగ్ అంటే మీకు జ్యువెలరీ మీద ఐడియా ఉంది, నేర్చుకున్నారు అనుకుంటే జ్యువెలరీ మేకింగ్ అయితే చేయండి. దాన్నే కూడా యూట్యూబ్లో పెట్టారనుకోండి, మంచి మనీ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ప్యాకింగ్ అని, డే కేర్ పెట్టుకోవడం. చాలా వరకు ఇంట్లోనే డే కేర్ పెట్టుకుంటూ ఉంటారు. పిల్లల్ని తీసుకొచ్చి వదిలేసి వెళ్తూ ఉంటారు. మామ డాడీ ఇద్దరు వర్క్కి వెళ్ళినప్పుడు పిల్లల్ని తీసుకొచ్చి ఇంట్లో వదిలేసి వెళ్తారు. సో అలాంటప్పుడు మీరు డే కేర్ పెట్టుకుంటే దాంతో కూడా మీకు మనీ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్స్ అని, కోకోనట్స్ అని అలా అమ్మడం. వెజిటేబుల్స్ కూడా తీసుకొచ్చి మీరైతే అమ్ముకోవచ్చు. కోకోనట్స్ కూడా అమ్ముకునేది కూడా ఒక బిజినెస్ లాగా మీరు చేయొచ్చండి. దొంగతనం తప్పించి మనం ఏం చేసినా
హ్యాపీగానే ఉంటుంది. ఎవరో ఏమో అనుకుంటారని చెప్పి కోకోనట్స్ బిజినెస్ మేమేం అమ్ముతాము అని ఫీల్ అవ్వకుండా మన చేతిలో ఉన్న దాన్ని అయితే మనమైతే హ్యాపీగా అమ్ముకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి హోమ్ మేడ్ ఫుడ్స్ ఇష్టం ఉన్న వాళ్ళకైతే హోమ్ మేడ్ ఫుడ్స్ అయితే తయారు చేసి పంపించడము, లైక్ యూఎస్ అలాగా యూకే అలాంటి వాళ్ళకి చాలా మిస్ అవుతూ ఉంటారు. కాబట్టి మీకు ఒక బిజినెస్ ఒక రేంజ్లో వెళ్ళాలి అనుకుంటే అలా ప్రమోట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రీలాన్సర్గా వర్క్ చేయొచ్చు. ఇంట్లోనే ఉంటూ ఫ్రీలాన్సర్ బిజినెస్ కూడా పెట్టుకోవచ్చు. చాలా వరకు మంచిగా మనీ అయితే ఎర్న్ చేసుకుంటారు. ఫిట్నెస్ సెంటర్ పెట్టుకోవచ్చు. మీకు యోగా అలాగా ఎక్సర్సైజ్ గురించి ఒక అవగాహన ఉంది అంటే దాని ఒక సెంటర్ లాగా కూడా మీరు పెట్టుకొని మీరు ఆన్లైన్లో కూడా క్లాసులు తీసుకోవచ్చు అనమాట. అది కూడా మంచి మనీ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇంటీరియర్ డెకరేషన్ మీకు తెలుసునుంటే మీరు ఒక ఇల్లుని అందంగా డెకరేట్ చేయాలి మీరు చేయగలరు అనుకుంటే ఇంటీరియర్ డెకరేషన్ కూడా మీరైతే చెయ్యొచ్చు అనమాట. అది కూడా ఒక బేస్ ఆఫ్ ఒక బిజినెస్ లాగానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్యాటరింగ్ బిజినెస్ అంటే సాంబార్లు అలాగా పొరియలు అలాగా చాలా వరకు ఇంట్లో చేసుకోలేని వాళ్ళ కోసం క్యాటరింగ్ బిజినెస్ అయితే మీరు చేయొచ్చు. లేదంటే ఆర్డర్స్ ఇంతమందికి ఫుడ్ అనేది వండి మీరే పంపించవచ్చు. సో అలాగా క్యాటరింగ్ బిజినెస్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ముందే చెప్పేశాను కాబట్టి హోమ్ ట్యూషన్స్ కూడా చెప్పచ్చు అనమాట మీకు ఇంట్రెస్ట్ ఉంటే. సో ఆర్గానిక్ ఫుడ్స్ అనేది సేల్ చేయొచ్చు. ఆర్గానిక్గా ఫుడ్స్ మీరే పండించి సేల్ చేశారనుకోండి మంచిగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆర్గానిక్ ఫుడ్సే ప్రతి ఒక్కరూ చూస్తున్నారు కాబట్టి హెల్త్ మీద కాన్షియస్ అయిపోయారు కాబట్టి ఆర్గానిక్ ఫుడ్స్ కూడా మంచి బిజినెస్ అనమాట. సో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. మీకు ఇంకేదైనా బిజినెస్ ఐడియాస్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఏదైనా మిస్ అయ్యానా అనేది నాకు కూడా తెలుస్తుంది. సో టేక్ కేర్, బాయ్.